ఊరకనే ఇన్ని శ్రమలు అనుభవించారా? ఊరకనే పట్టాల పైన పడుకున్నారా? ఊరకనే వీధుల గుండా వెళ్లి సువార్తను ప్రకటించారా? ఊరకనే అవమానాలు పడ్డారా? ఊరకనే నిందలు పడ్డారా? ఊరకనే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని గేలి చేసిన, ఇబ్బందులకు గురి చేసిన, తిట్లు తిన్నారా? అన్నీ మీకు ప్రయోజనకరం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి 2 చెడ్డ కార్యక్రమాలు చేసినట్టు అవన్నీ కూడా ఏమైపోతాయండి? నిష్ప్రయోజనం. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, శబాష్. చెడ్డ కార్యక్రమాలు చేయకండి, హెచ్చరిస్తాను. మంచి కార్యక్రమాలు చేస్తే సన్మానిస్తాను, సత్కరిస్తాను, పొగడతాను, ఎంకరేజ్ చేస్తాను, రేపుతాను. చెడ్డ కార్యక్రమాలు చేస్తే ఖండిస్తాను, గద్దిస్తాను, బుద్ధి చెప్తాను. నేను చనిపోయిన తర్వాత ఆ దేవుని ముందు మంచే చెప్పావు కానీ నువ్వు చెడు చెప్పలేదు నాయన అని అనిపించుకోలేదు. ఆ మహానుభావుడు ఈ లోకానికి వచ్చి మనుషుల మెప్పు కోసం చేయలేదు, మనుషులను పరలోకానికి తీసుకెళ్ళడానికి అందరినీ సమాధానపరచే ఎంత గొప్ప ధన్యత.